అందరికీ నమస్తే. మళ్ళీ కూల్చివేతలు స్టార్ట్ అయిపోయినాయి. ఏం ఆగలేదు. పైనకి హైడ్రా రంగనాథ్ కొన్ని సూక్తులు చెప్తున్నా, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకపోయినా చేయాల్సిన పని మాత్రం చేస్తున్నారు. ఫుట్పాత్లు కూలుస్తున్నాం అనే పేరుతోన ఏడు పడితే అవి కూలుస్తున్నారు. పర్మిషన్ ఉన్నాయి కూలుస్తున్నారు, లేనివి కూలుస్తున్నారు. ఏకంగా సైకిల్ ట్రాక్నే కూల్చేసినారు అవుటర్ రింగ్ రోడ్ పైన. వీళ్ళ బుద్ధి ఏందో అర్థమైతే లేదు. ఏదైనా నిర్మించాలే తప్ప కూల్చుకుంటూ పోతే ఎంత దూరం పోతాం. పాపం ఏపీలో కేవలం ఒక బిల్డింగ్ కూల్చింది జగన్. అది కూల్చినందుకే జనమంతా తిట్టుకున్నారు. అది మళ్ళీ గవర్నమెంట్ది. జస్ట్ చంద్రబాబు నాయుడు ఉన్నాడనే ఉద్దేశంతోన అప్పుడు ఆ గెస్ట్ హౌస్ కూల్చేసిండు గవర్నమెంట్ రాగానే. ఆయన ఒకరోజు కూలిస్తేనే 5 సంవత్సరాలు దింపేసిండు. ఈయన రోజు కూలుస్తున్నాడు. ఎందుకు కూలుస్తుండో తెలియదు. ఈరోజు మైలాడిదేవపల్లిలో జరిగింది. మైలాడిదేవపల్లి అంటే రాజేందర్ కాన్స్టిట్యున్సీ. మొత్తం రోడ్డు పైన అటు ఇటు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం ట్రాన్స్ఫారం కూడా కూలిస్తే అయిపోయేది కదా. ఈ కూల్చివేతలో ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉన్నది. అందరికన్నా ఎక్కువ రోడ్డుకు అడ్డంగా ఉన్నది ప్రకాష్ గౌడ్ వాళ్ళ ఇల్లు. ప్రకాష్ గౌడ్ 3 ఇల్లు ఉన్నాయి మొత్తం. ఒకటి లోపలికి ఉంటుంది, ఒక రోడ్డు మీద ఉంటుంది, ఇంకోటి పైన ఉంటుంది. ఇది ఫస్ట్ ఇల్లు, ప్రకాష్ గౌడ్ వల్ల ఫస్ట్ ఇల్లు. నాకు తెలిసి వాళ్ళ నాయన కట్టిండో వాళ్ళ తాత కట్టిండో ఇల్లు తెలియదు, కానీ ఇది ప్రకాష్ గౌడ్ వల్ల ఇల్లు. మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు కదా, దీని ఒక్కదాన్ని వదిలేసారంట. మిగతా మొత్తం కూల్చేసారు అడిగెళ్ళి పేదలై. రూల్స్ ప్రకారం ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ రోడ్డు వైండింగ్ అయింది, మళ్ళీ ఎక్స్ట్రా ఫీట్లు 75 ఫీట్లు ఎక్స్ట్రా జరిగినాక లోపలికున్న పర్మిషన్ ఉన్న ఇల్లు దగ్గరకు వచ్చి మళ్ళీ గూల కొట్టిరు. మరి ఇక్కడ చేసినప్పుడు మరి అక్కడ కూడా చేయాలి కదా రూల్స్ ప్రకారం. దీని పరిధి ఎమ్మెల్యే ఎవరు వస్తారు? ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. టైం ఇవ్వాలి పబ్లిక్ కి. గులగొట్టడం తప్పని అంటలేదు. గులగొట్టడం ఒకే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాలి, కానీ కనీసం మెట్టు వరకు గులగొట్టడం ఇక్కడ వరకు రోడ్ ఏమైనా ట్రాఫిక్ జామ్ అవుతుందా? దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? మెట్టు వరకు రోడ్డుకి ఎంత దూరం ఉందమ్మా? రోడ్డుకి ఆల్రెడీ ఇప్పుడు 85 ఫీట్లు ఉంది. ఆల్రెడీ రోడ్డుకు ఇక్కడ వరకే ఉంది. 75 ఫీట్లు అంటే ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ 150 ఫీట్ల రోడ్ ఇది ఆల్రెడీ. అయినా కూడా ఎక్స్ట్రా ఎందుకు గులగొట్టాలి? ఆల్రెడీ పర్మిషన్ ఉన్నదాన్ని కూడా ఎందుకు గులగొట్టాలి? డ్యామేజ్ ఎక్కడ వరకు వేసినా అంతవరకు ఎక్స్ట్రా కూడా ఎందుకు డ్యామేజ్ చేయాలి చెప్పండి. ఎట్లా మరి మీ ఇల్లు డ్యామేజ్ అయినట్టుంది? డ్యామేజ్ అయిందని చెప్తున్నా. ఎవరికి యాక్షన్ తీసుకోవాలి, ఎవరు చెప్పాలి, ఎవరు చూస్తారు, ఎవరి మాటలు ఏంటి చెప్పాలి? ఎవరు సిఏ చెప్పినా, ఎస్ఐ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. మరి ఎవరికి చెప్పాలి యాక్షన్? ఎవరు తీసుకుంటారు? ఇక్కడ ఎవరు రెస్పాన్స్ తీసుకుంటారు? ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా? నేనే చెప్తున్నా కదా, దౌర్జన్యం అంటే దౌర్జన్యం. ఒక 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలేరు. వస్తున్న గులగొడుతున్నాడు, కనీసం సామాన్ తీసుకున్నాక కూడా టైం ఇవ్వలేరు. ఒకసారి చూసిండ్రా, ఏం మారలే స్టైల్. సామాన్ తీసుకుంటే కూడా టైం లేదు. అంత దొంగతనంగా కూల్చాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి? దర్జాగా నోటీసులు ఇవ్వండి, వాళ్ళకు టైం ఇవ్వండి, కూల్చండి. ఏం కూలుస్తారో మరి. ఎమ్మెల్యే ఇల్లు ఏమో రోడ్డు మీద కట్టవచ్చు, దర్గా కట్టినట్టు. ఈ మాత్రం కూల్చొద్దు. అట్లా చార్మినార్ వైపు పోవచ్చు కదా, అవే జేసీబీలు వేసుకొని అట్లా చార్మినార్ సైడు అట్లా ఓల్డ్ సిటీకి పోవచ్చు కదా. అట్లా పోతే మీ దమ్ము అని తెలుస్తుంది, మీకు ఎంత దమ్ము ఉందో, మీ ధైర్యం ఏందో కూడా తెలుస్తుంది. ఇక్కడ కూలుస్తున్నారు మొత్తం. ఓల్డ్ సిటీకి మాత్రం ఇప్పటిదాకా పోలే. రోడ్ సైడు ఇబ్బంది ఉంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. పర్మిషన్ ఉన్నాయి కూడా కూలుస్తున్నారంట. మళ్ళీ ఎమ్మెల్యే ఇంటికి ఏం పర్మిషన్ ఉంది? ఆయన డబల్ పర్మిషన్ తెచ్చుకున్నాడా, లేకపోతే ఆయనకి ఏమైనా సపరేట్గా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వేరే ఏమైనా రాసి ఇచ్చిండ్రా? ఈయన ఇల్లు మాత్రమే కూల్చొద్దు, నాకు సపరేట్ పర్మిషన్ ఇస్తున్నామని ఏమన్నా ఎక్స్ట్రా పర్మిషన్ ఇచ్చారు ఆయన ఇంటికి? జనం అన్నీ గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు గండిపేటలో ఉంది అనే వరకు, గండిపేట చెరువులో ఉంది అని తేలే వరకు హైడ్రా మొత్తం మూసుకొని పోయింది. అప్పటిదాకా అందరు కూల్చిరు జనాలే. తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చాల్సి వస్తుంది, ఇంకా అయిపోయింది, అండ్ ఇల్లు మొత్తం దానిలోనే ఉంది అని మొత్తం లోకానికి తెలిసే లోపల మొత్తం జేసీబీలు ఎక్కడ పోయినాయో, ఇటాచ్లు ఎక్కడ పోయినాయో మొత్తం బోర్డులు ఇప్పుకొని పోయిండు రంగనాథ్ ఒకటేసారి. అన్ని సంచులు వేసుకొని పోయిండు. ఇంకా మేము కూల్చాం ఇప్పటి నుంచి అని. మళ్ళీ ఈ రకం కూల్చులు స్టార్ట్ చేసిండు ఫుట్పాత్ల మీద. నాకు తెలుసు కదా, వనస్థలిపురం రైతు బజార్ కాడ నాకు తెలిసి ఒక 20-30 ఏళ్ళకి వెళ్ళి ఆడ రోడ్డు పైన ఆ పండ్లు అవి అమ్ముకున్న చిరు వ్యాపారస్తులు వాళ్ళే మొత్తం లేపేసిండ్రు అక్కడి నుంచి. ఆడొక్కదానే కాదు, కొత్తపేట రైతు బజార్ కాడ ఇంకా మొత్తం హైదరాబాద్ ఒకటే కాదు, సూర్యాపేట కూడా అదే పని చేసిండ్రు, కరీంనగర్లో చేసిండ్రు, పెద్దపల్లిలో చేసిండ్రు. మొత్తం కూల్చడమే. పేదలకు వీళ్ళు ఏమన్నా షెల్టర్ కట్టించి కూల్చాలి. ఇప్పుడు సిద్దిపేట ఒకసారి చూడండి, పోయి సిద్దిపేటలో రోడ్డు మీద పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటున్నారని ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఒక పెద్ద రైతు బజార్ లాగా కట్టించారు. లోపలికి కట్టించేసి మీరు అందరూ అక్కడ పోయి అమ్ముకోరని చెప్పారు. అంటే వాళ్ళకు ఒక షెల్టర్ ఇచ్చి గవర్నమెంట్ పంపించాలి. అంతేగాని మొత్తం మేము కూలగొడతాం, ఇప్పుడు
మంచోడు అని చెప్పేసి మంచం ఎక్కిసేమో చేసినట్టే ఉన్నది కథ అంతా. వాళ్ళ బతుకులకి ఏమన్నా మార్చాలరా నాయన, మీరు మార్పు అన్నారు, వాళ్ళ బతుకు మార్చారంటే ఇట్లా మారుస్తున్నారు, వాళ్ళని మొత్తానికి బతకకుండా చేస్తున్నారు. వాళ్ళని రోడ్డు మీద నుంచి ఎటు పోవాలి? ఇప్పుడు రోడ్డు మీద నుంచి ఆ చిరు వ్యాపారస్తులు ఎటు పోవాలని కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు వేలు లక్షలు అడ్వాన్సులు కట్టి చేయలేరు వ్యాపారం. ఇట్లాంటి వాళ్ళని కూడా వదులుతలేరు. లోకల్లో ఉండే వాళ్ళని లోకల్ లీడర్లు వదులుతలేరు. లోకల్లో ఉండే ఆడ ఈడ చిన్న వ్యాపారస్తులు ఉంటే లోకల్ లీడర్ వాళ్ళని పీక తింటున్నారు. అసలు ఏం రోగం వచ్చిందో మీకు ఒకటి చూపిస్తా. ఇది సైకిల్ ట్రాక్. ఎక్కడి నుంచి నార్సింగి దగ్గర ఉంటుంది సైకిల్ ట్రాక్. ఇది 21 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్. ఇది ఇక మొత్తం ఇప్పదీసి ఊడదీసి ఇట్లా పెట్టేసిండ్రు. దీనివల్ల ఎవరికి ఇబ్బంది వచ్చిందో తెలియదు. రేవంత్ రెడ్డికి ఇబ్బంది వచ్చిందా, వాళ్ళ లీడర్లకి ఇబ్బంది వచ్చిందా, లేకపోతే ఆడ అంతా అందంగా ఉంది. దేశంలోనే ఫస్ట్ టైం సోలార్ రూఫ్తో ఉంటుంది. దాంట్లో కరెంటు కూడా ఖర్చు లేదు. కరెంటు కూడా సోలార్ దాంతోనే వస్తుంది. ఆ చుట్టుపక్కల ఏరియాకి మొత్తం ఇట్లా ఉండే ఇక్కడ మొత్తం ఇట్లా కట్టేసి కొంత భాగం తీసేసారట. కూల్చడమే. వీళ్ళు ఏమైనా కట్టిర్రా ఈ సంవత్సరంలో అంటే కట్టింది ఏం లేదు. చెప్పదాం లిస్టు తయారు చేద్దామంటే కట్టింది ఏం లేదు. కూల్చిన లిస్టు ఇంత పెద్దగా అవుతుంది. ఇక వీళ్ళు సంబరాలు చేసుకుని ఏం లాభం? వీళ్ళు ఈ కూల్చడాల మీద ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ప్రభుత్వం అసెంబ్లీ నడుస్తుంది. నేను ప్రతిపక్షాలను అడుగుతున్నా, మీరు ఖచ్చితంగా ఈ ఇష్యూ పైన గవర్నమెంట్ను అడగండి. ఈ కూల్చివేతలు దేనికోసం, ఎందుకు కూలుస్తున్నారు? వాళ్ళు కూల్చి వేస్తే తిరుపతికి ఒక రూలు, ప్రకాష్ గౌడ్కి ఒక రూలు, సామాన్య జనానికి ఒక రూలు, ఇదంతా ఎందుకు? ప్రతిపక్షాల బాధ్యతగా ఖచ్చితంగా ఈ ప్రశ్నను రేజ్ చేయాలి. ప్రభుత్వాన్ని సమాధానం రాబట్టాలి. ప్రభుత్వాన్ని దారిలో పెట్టాలి. ఆ బాధ్యత కూడా ప్రతిపక్షాలపైనే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.